ఎస్ఆర్ మీడియా. చంద్రబాబు నాయుడు మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మహోత్సవం గురించి మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి మాట్లాడారు. సంక్షోభంలో కూడా సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదే అని, అలాగే అమరావతిని మహానగరంగా తీర్చిదిద్దబోయే నాయకుడు చంద్రబాబు గారే అని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు అకాల వర్షాలకు సంబంధించి సూచనలు చేశారు. నాయకులకు, కార్యకర్తలకు, మంత్రాలయం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొదటి ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుకి 30 సంవత్సరాలు కావస్తుంది. 95 సెప్టెంబర్ 1న మొదటిసారిగా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అప్పటి నుండి కూడా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి రాష్ట్ర ప్రజలకు అందించిన మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. తన లక్ష్య సాధన కోసం అహర్నిశలు కృషి చేసి దాన్ని సాధించడంలో అవసరమైన చాణక్యాన్ని ప్రదర్శించగలిగే అపర మేధావి మన చంద్రబాబు నాయుడు గారు. తనంతో హైదరాబాద్ లాంటి చిన్న నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దడంలో అతని పాత్ర ఇంత అంతా కాదు. ఎన్నో సంక్షిప్త పరిస్థితుల్లో పార్టీలో సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీలో ఎదురైన ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఎన్టీ రామారావు, తారక రామారావు గారికి అండగా నిలిచిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు. నాదెండ్ల భాస్కర్రావు కారణంగా పార్టీలో అంతర్గత విభేదాలు ఏర్పడినప్పటికీ పార్టీ ప్రతిష్టకు నిలవడంలో ఆయన ఎంతో కృషి చేశారని చెప్పాలి. మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యే సమయంలో సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు తలెత్తడం కారణంగా ధర్మ యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఉన్న ప్రతి పక్షంలో ఉన్న ఆయన మాత్రం ప్రజాపక్షగానే వ్యవహరించడం, ప్రతిపక్షంలో ఉన్న ఆయన మాత్రం ప్రజాపక్షానే వ్యవహరించడంలో ఆయన నైతిక విలువ నిదర్శనం. వయసులో కూడా 25 ఏళ్ల యువకుడిలా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నారు. అప్పులు నెత్తిన పెట్టుకొని వచ్చినప్పుడు అమరావతిని రాజధాని చేయాలనే దృఢ సంకల్పంతో రాజధాని శంకుస్థాపన చేసి అభివృద్ధి పథంలో నడిపారు మన చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టవశాత్తు గత 5 ఏళ్ళు ఒక అరాచక పాలనని నెత్తిలో రాష్ట్ర ప్రజలు గత 5 ఏళ్ళు ఒక అరాచక పాలన చేతిలో రాష్ట్ర ప్రజలు ఘోరంగా మోసపోవడం కారణంగా 5 ఏళ్ళు రాష్ట్ర అభివృద్ధి నోచుకోలేక అల్లాడిపోయింది. ప్రభుత్వం చేసిన తప్పిందాలను సరిదిద్దుకొని ముందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి తీసుకెళ్లడానికి అహర్నిశలు నిద్రాహారాలు మాని పనిచేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 15 సంవత్సరాలు అధికారం లేకుండా 15 సంవత్సరాలు 30 ఏళ్లకే మంత్రిగా, 45 ఏళ్లకే ముఖ్యమంత్రిగా, 74 ఏళ్ళలో 4 సార్లు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళు కూడా సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. సేవలు రాష్ట్రానికి అంతా ఇంత కాదు,
ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయం. నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, అకాల వర్షాల కారణంగా నియోజకవర్గ ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు, వరదలకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ, విద్యుత్ షాక్ వస్తే తడిసిన కరెంటు స్తంభాలను కానీ, తడి చేతులతో ఇంట్లో కరెంటు వస్తువులను కానీ, పక్కనుండే స్తంభాలను కానీ ముట్టుకోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీపై, మనపై, అందరిపై ఉంటుంది.